ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం యోనా 2వ అధ్యాయం 7వ వచనం. నా ప్రాణము నాలో మూర్ఛిల్లగా నేను యెహోవాను జ్ఞాపకం చేసుకుంటుని. చేప కడుపులో ఉన్నంతకాలం యోనా తన దేవుడైన యెహోవాను ప్రార్థించాడు. యోనా ఇలా అన్నాడు, నేను తీవ్రమైన కష్టంలో ఉన్నాను. నేను యెహోవా సహాయం అర్థించాను. ఆయన నా ప్రార్థన ఆలకించాడు. నేను పాతాళపు లోతుల్లో ఉన్నాను. యెహోవా, నేను నీకు మొరపెట్టకొనగా నీవు నా మొరను ఆలకించావు. నీవు నన్ను సముద్రంలోనికి విసిరివేశావు. తీవ్రమైన నీ అలలు నన్ను ముంచెత్తాయి. నేను ఈ అగాధ సముద్రం లోతుల దాకా పోయాను. నా చుట్టూ జలప్రలయం. ఇక నేను చూడలేని స్థలానికి తోయబడ్డాను అని అనుకున్నాను. కానీ సహాయం కొరకు నేను నీ పవిత్ర ఆలయం వైపు చూస్తూనే ఉన్నాను. సముద్ర జలం నన్ను ముంచివేసింది. నీరు నా నోటిని మూసివేసింది. నేను శ్వాస పీల్చుకోలేకుండా ఉన్నాను. ఈ సముద్రపు లోతుల్లోకి నేను వెళ్ళాను. సముద్రపు మొక్కలు నా తలకు చుట్టుకున్నాయి. పర్వతాల పునాదులున్న చోట సముద్రపు అట్టడుగున నేను ఉన్నాను. ఈ చెరలో నేను శాశ్వతంగా మూయబడి ఉన్నాను అనుకున్నాను. కానీ నా దేవుడని యెహోవా నన్ను నా సమాధి నుండి బయటకు లేపాడు. ఓ నా దేవా, నీవు నాకు మళ్ళీ ప్రాణం పోసావు. నా ఆత్మ నిరాశ చెందింది. అప్పుడు నేను యెహోవాను తలుచుకున్నాను. యెహోవా, నిన్ను నేను ప్రార్థించాను. నీ పవిత్ర ఆలయంలో నీవు నా ప్రార్థన విన్నావు. కొంతమంది ప్రజలు పనికిరాని విగ్రహాలను పూజిస్తారు, కానీ ఆ విగ్రహాలు వారికి ఎన్నడూ సహాయం చేయలేవు. యెహోవా నుండి మాత్రమే రక్షణ లభిస్తుంది. యెహోవా, నీకు నేను బలులు అర్పిస్తాను. నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. నీకు నేను ప్రత్యేక మొక్కులు మొక్కుతాను. నా మొక్కుబలు నేను చెల్లిస్తాను. అప్పుడు యెహోవా చేపతో మాట్లాడాడు. తరువాత ఆ చేప తన కడుపులో ఉన్న యోనాని పొడిగా ఉన్న నేల మీదకు కక్కివేసింది. Praise the Lord. May God bless our India.